ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కటక్ సమీపంలో పట్టాలు తప్పింది కామాఖ్య ఎక్స్ప్రెస్. పక్కకు ఉరికాయి 11 బోగీలు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించడం జరిగింది. క్షతగాత్రులని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బెంగళూరు నుంచి గౌహతి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరిచే మిమ్మల్ని కలవరపరిచడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూస్తుంటే కాస్త కలవరపరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ట్రైన్ బోగీలు పక్కకు వచ్చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పట్టాలు తప్పింది కామాఖ్య బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గా తెలుస్తోంది. ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కటక్ సమీపంలో పట్టాలు తప్పింది కామాఖ్య ఎక్స్ప్రెస్. ఈ ఘటనలో 11 బోగీలు పక్కకు ఒరిగాయి. ఆ విజువల్స్ ఒక్కసారి చూస్తే కనుక ప్రతి విధానమైన దృశ్యాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఇంకా 11 బోగీలు. ఆ టైంలో అదృష్టవశాత్తు ప్రమాదానికి సంబంధించి ప్రమాద తీవ్రత అంతగా లేదని చెప్పుకోవాలి. 11 బోగీలు పక్కకు ఒరిగిన మృతుల సంఖ్య అంటే క్షతగాత్రులుగానే తెలుస్తోంది ప్రస్తుతానికి. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఎప్పుడైతే రైలు బోగీలు పట్టాలు తప్పాయో వెంటనే ప్రయాణికులు అప్రమత్తమయ్యారో వెంటనే ఆ ట్రైన్ ని ఖాళీ చేసేసి కిందకి దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఒక్కసారిగా మీరు చూస్తే కనుక కొంత ఇబ్బందికర వాతావరణం. తమ లగేజ్ తీసుకొని కిందకు దిగిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ బోగీలు పట్టాలు తప్పిన ఆ ఘటనకు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ బోగీ పట్టాలు తప్పిన పరిస్థితి ఉంది, మరి ముఖ్యంగా ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి రాబోతున్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా 11 బోగీలు. ఆ 11 బోగీల జనాలు కూడా కిందకు దిగిపోయి పక్కకు వచ్చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకవేళ ప్రమాదం కనుక జరిగి ఉంటే బహుశా ఈ మాట అన్నాన్ని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం, దాదాపుగా ఏడాదిన్నర క్రితం ఇటువంటి ఘటనే 2 ట్రైన్లు ఢీకొన్న ఘటనప్పుడు. కానీ ఇప్పుడు బోగీలు పక్కకు జరిగాయి. ఏకంగా 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఎందుకు ఇటువంటి ఘటన జరిగింది? ఒకటి కాదు రెండు కాదు. అంటే ట్రైన్ ఇప్పుడు దాదాపు మన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి ఆ స్పీడ్లో వెళ్ళే సందర్భాలను చూస్తూ ఉంటాం. వందలాది మంది ప్రాణాలు, ఎందుకంటే ట్రైన్ని నమ్ముకొని ఎంతమంది ప్రయాణం చేస్తుంటారో రోజుకి మనం చూడొచ్చు. ఇటువంటి నేపథ్యంలో ప్రమాద తీవ్రతను ఒక్కసారి ఊహిస్తేనే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, అసలు ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవడం జరుగుతోంది? ప్రాథమికంగా ఎటువంటి కారణాలు చెప్పడం జరుగుతోంది? రామ్దాస్, నా మాట వినిపిస్తోందా? రామ్దాస్, ఈ ఘటనకు కారణాలేంటి? ఘటనకు ప్రాథమిక కారణాలేమి ఇంకా నిర్ధారించే పనిలో ప్రస్తుతం అధికారులు అయితే దీనికి సంబంధించిన అంతర్గత విచారణ అయితే చేపట్టారు. ప్రస్తుతానికి ఆ ప్రమాద స్థలంలో పూర్తిగా ఆ పట్టాలు తప్పిన 11 బోగీలను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అలాగే సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఉంది. డివిజనల్ రైల్వే మేనేజర్ స్థాయి అధికారి ఆ ప్రాంతంలో అంతా కూడా పూర్తి స్థాయిలో ఘటనకు దారితీసిన పరిస్థితుల గురించి ఇప్పటికే విచారణకు ఆదేశించిన పరిస్థితి. కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, బెంగళూరు కామాఖ్య ఎక్స్ప్రెస్ అయితే పట్టాలు తప్పిందని చెప్పొచ్చు. మన ఒడిశాలోని కటక్ సమీపంలోని నిర్గుండి స్టేషన్ దగ్గరలో ఈ ఘటన జరిగింది. సరిగ్గా 11:54 ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. B6 నుంచి B14 వరకు కూడా మొత్తం ఈ బోగీలన్నీ కూడా పూర్తిగా చెల్లా చెదురుగా పడిపోయిన పక్కనే ఉన్నటువంటి ఫారెస్ట్ లో అంత పూర్తిగా ఎక్కడెక్కడ చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి. అయితే ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అలాగే ఖుర్దా రోడ్ డివిజనల్ రైల్వే మేనేజర్ వీళ్ళంతా కూడా
ఆ ఘటనా స్థలాన్ని చేరుకుని రెస్క్యూ అంతా పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకైతే వైద్య సేవలు అందించేందుకైతే ఎప్పటికప్పుడు ఆడ వైద్య సిబ్బందితో మరొక రిలీఫ్ ట్రైన్ కూడా అక్కడికి చేరుకుంది, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్. సో మొత్తానికైతే ఇప్పుడైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైలు పట్టాలు తప్పడానికి కారణాలు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంటే పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఇదేదైనా కుట్ర కోణమా లేదా ఏదైనా సాంకేతిక కారణమా ఏమై ఉంటుందనే కోణంలో ప్రస్తుతానికైతే రైల్వే పోలీసు విచారణ చేపట్టే అవసరం ఉంది. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా అప్డేట్స్ తెలియాల్సి ఉంది. అయితే అనధికారిక సమాచారం ప్రకారం ఇప్పటికీ ఒకరు చనిపోయినట్టుగా చెప్తున్నారు, కొంతమంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి రైల్వే అధికారులు అయితే ఇప్పటివరకు ఎలాంటి ధృవీకరణ చేయలేదు చనిపోయినట్టుగా. బట్ ఇవాళ 11:50 ఈ ఘటన చోటు చేసుకుంది. సార్ రామ్దాస్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండే ప్రయత్నం చేయండి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ విచారణ ప్రారంభించింది అక్కడి ప్రభుత్వం, దాంతోపాటు అక్కడ ముఖ్యమంత్రి మాజీ కూడా ఆయన రియాక్ట్ అయింది. ఇన్ఫాక్ట్ రియాక్ట్ అయిన పరిస్థితి అక్కడ వెంటనే రిలీఫ్ ఆపరేషన్స్ని స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు అధికారులు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. 12822 ధౌలి ఎక్స్ప్రెస్, అలాగే 12875 నీలాచల్ ఎక్స్ప్రెస్, అలాగే 22606 పురులియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని డైవర్ట్ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. మరి ముఖ్యంగా 11 బోగీలు కామాఖ్య ఎక్స్ప్రెస్కి సంబంధించిన 11 బోగీలు పట్టాలు తప్పిన పరిస్థితి ఎక్కడంటే నేర్గుండి స్టేషన్, అది కటక్ నేర్గుండి రైల్వే సెక్షన్ కింద వస్తుంది, ఖుర్దా రోడ్ డివిజన్ కింద వస్తుంది. అది ఖుర్దా రోడ్ అంటే కనుక మనకి దాదాపుగా ఇటు మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి దాదాపుగా 2 నుంచి ఒక గంట 2-3 గంటల ప్రయాణం అయితే ఉంటుంది అక్కడికి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్, ఒడిశాలోని ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ రియాక్ట్ అయింది. SMBT బెంగళూరు కామాఖ్య AC సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12551 బెంగళూరు నుంచి గౌహటి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 11:54 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి అనధికారికంగా అయితే మాత్రం ఒకరు మృతి చెందారనేది ప్రచారం అయితే మాత్రం అక్కడ జరుగుతోంది. ఇంకా అనధికారికంగా అది లెక్కల కింద చెప్పుకోవాలి. ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు, ఎప్పుడైతే పట్టాలు తప్పిందో 11 బోగీలు ఎప్పుడైతే పట్టాలు తప్పాయో ఈ ప్రమాదాన్ని అంచనా వేసే విషయంలో కూడా, ఎందుకంటే ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మీరు నేను ఆ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. కానీ ఎందుకు పట్టాలు తప్పింది? ఎవరైనా పట్టాలు తప్పించే ప్రయత్నం చేశారా? ఏమైనా కుట్ర కూడా ఉందా? లేకపోతే పట్టాల మీద నడవాల్సిన రైలు పక్కకు జరగడం ఏంటి? ఎందుకు జరగాల్సి వచ్చింది? ఎందుకంటే సాధారణంగా ట్రాక్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా సూపర్ ఫాస్ట్ రైళ్లకు సంబంధించి కావచ్చు, అక్కడ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫ్రమ్ ద ఖుర్దా రోడ్ నుంచి ఇటు విశాఖపట్నానికి వచ్చేందుకు ఉన్న లేన్ అది అంతా కూడా. కాబట్టి ఎప్పటికప్పుడు అదే సాధారణమైన ఏదో అప్పుడప్పుడు వెళ్ళే ట్రాక్ కూడా కాదు, అది రెగ్యులర్గా ట్రైన్ మూమెంట్ ఉంటుంది. ఇటు ఒడిశాకు సంబంధించి భువనేశ్వర్ కావచ్చు, ఖుర్దారోడ్ కావచ్చు, దాంతోపాటు ఇటు మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్కి శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం వరకు లేన్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఒకసారి అక్కడ పరిస్థితి మీరు చూడొచ్చు. ఒకసారి అందరూ భయాందోళనకు లోనయ్యారు, పరుగులు పెట్టిన పరిస్థితి, తమ వాళ్ళకి ఫోన్లు చేస్తున్న పరిస్థితి మీరు ఆ విజువల్ని చూస్తే అర్థమవుతుంది. వాళ్ళందరూ కూడా గందరగోళానికి, దాంతోపాటు ఆందోళనకు గురయ్యారు. ముందు ఎప్పుడైతే ఒక భోగి ఢీకొన్న పరిస్థితి మీరు చూడొచ్చు. పట్టాలు తప్పిన తర్వాత కూడా ఏదో పట్టాలు తప్పడం అంటే అలా ఉండిపోలేదు, ఒకదానొకటి ఢీకొన్న పరిస్థితి కూడా ఉంది. ఇది ఎక్కడ ఇంకంత పరిస్థితి చేయి దాటిపోతుందో, ఇంకెక్కడ ప్రాణాపాయం కలుగుతుందన్న భయంతో, ఆ భయాందోళనతో చాలా మంది పట్టాలు ఒరిగిన భోగీలకు సంబంధించి కిందకి దిగారు. ఒకసారి అక్కడ ఆందోళనకర పరిస్థితి చూద్దాం. HMDDC एक्सप्रेस कामाख्या अरे भाई फोन गिरा वहाँ फोन पे उठाया। వరుస ప్రమాదాలు ఇప్పుడు ఒడిశాను వణికించేస్తున్నాయా? ఎందుకంటే మీకు గుర్తుంటే కనుక జూన్ 2, 2023న 3 ట్రైన్లు ఢీకొన్న ఘటన మర్చిపోకముందే ఈరోజు ఇంకొక ఘటన. ఈ ఒడిశాకి ఏమవుతోంది?
ఎందుకు ఒడిశాలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, ఎందుకు రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి? రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించి ప్రస్తుతం ఎంక్వైరీ ప్రారంభించింది. అక్కడి అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఘటనా ప్రదేశానికి చేరుకుని ఆ 11 బోగీలు పట్టాలు తప్పిన 11 బోగీలను పరిశీలించడం జరుగుతోంది. ముందుగా అక్కడ దాంట్లో ఉన్న ప్రయాణికులని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు, వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. రైల్వే శాఖ ఇప్పటికీ అక్కడ రిలీఫ్ వ్యాన్స్ ను కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ హెల్ప్ లైన్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే హెల్ప్ లైన్స్ ను కూడా ఇష్యూ చేయడం జరిగింది. 8991124238 ఇది కటక్కు సంబంధించి, అలాగే భువనేశ్వర్కి 8455885999. ఒక్కసారి మీ వాళ్ళు ఎవరైనా కనుక ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక్కసారి ఆ డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళు, ఆ డీటెయిల్స్ కనుక్కునే వాళ్ళు ఒకసారి నెంబర్స్ నేను మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి నెంబర్స్ నోట్ చేసుకోండి. నోట్ చేసి కాల్ చేసే ప్రయత్నం చేయండి. కటక్ హెల్ప్ లైన్ నెంబర్ 8991124238. నేను ఇంకోసారి చెప్తున్నాను, 8991124238. అలాగే భువనేశ్వర్కి సంబంధించి 8455885999. ఇంకోసారి చెప్తున్నాను, 8455885999. ఈ నెంబర్లకు కాల్ చేసి మీ వారి వివరాలను అడిగి తెలుసుకోవచ్చు. ఎక్కడున్నారు, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ బోగీలకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది, అలాగే మీ వాళ్ళ సమాచారానికి సంబంధించి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ బోగీల నుంచి దిగిపోయిన వాళ్ళు, వాళ్ళ బంధువులు కావచ్చు, సమీపంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే ఆ ఫోన్ కాల్స్ అనేవి వాళ్ళకి ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా కొన్ని ట్రైన్స్ని డైవర్ట్ చేయడం జరిగింది. ధౌలి ఎక్స్ప్రెస్ 12822, ధౌలి ఎక్స్ప్రెస్ 12875, నీలాచల్ ఎక్స్ప్రెస్ 22606, పురీలియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని డైవర్ట్ చేయడం జరిగింది. వెంటనే ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ మాజీ ఆయన కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. జరిగిన ఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీరైల్మెంట్కి సంబంధించి, అంటే పట్టాలు తప్పిన ఘటన మీద వెంటనే అక్కడ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సహాయక చర్యను వేగవంతం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఆయన ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానంటూ కూడా చెప్పుకొచ్చారు. డీప్లీ కన్సర్న్డ్ అబౌట్ ద డీరైల్మెంట్ ఆఫ్ కామాఖ్య ఎక్స్ప్రెస్ నియర్ Nergundi station in Cuttack. Grateful that all passengers are safe. Authorities are on site, ensuring assistance and restoring normalcy at the earliest. Helplines activated for support అంటూ ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ ఘటనను పరిశీలించడం జరుగుతుంది, పర్యవేక్షణ జరుగుతోంది. ఇటు ఆర్పీఎఫ్ కావచ్చు, రైల్వే అధికారులు కావచ్చు, అలాగే ఇటు ఒడిశా ప్రభుత్వం కూడా అక్కడ అధికారులను పంపించడం జరిగింది. అంబులెన్స్ని పంపించడం జరిగింది. క్షతగాత్రులు ఎవరంటే కనుక సమీప హాస్పిటల్కి తరలించే వారికి చికిత్స అందించడం జరుగుతోంది. దాంతోపాటు ఇటు రిలీఫ్ ట్రైన్స్ కూడా బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అక్కడ వారిని ఆ రిలీఫ్ ట్రైన్స్ ద్వారా ఆయా గమ్యస్థానాలకు చేర్పించేందుకు ఇటు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఆ 11 బోగీలు కూడా పట్టాలు తప్పేసిన పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు, ఒక 2-3 బోగీలు అక్కడ విజువల్లో చూస్తూ ఉంటే ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఒకసారి మీరు ఆ రైట్ సైడ్ బాక్స్లో చూస్తే కనుక ఆ లెంత్ ఆ పొడవున ఉన్న ఆ విజువల్ని కనుక మీరు చూస్తే అక్కడ అటువంటి అనుమానం కలుగుతోంది. ఎప్పుడైతే ఘటన జరిగిందో వెంటనే ఆ ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా కిందకు దిగిపోయారు. కిందకు దిగి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ముందుగా ట్రైన్ నుంచి డీరైల్ అయిపోయారు, అంటే బయటకు వచ్చేసారు వాళ్ళు. ఎక్కడ ట్రైన్ కిందకు పడిపోతుందో, లేకపోతే ట్రైన్కి అక్కడ ప్రమాదానికి గురవుతుందో ఆందోళనతో వాళ్ళందరూ కూడా వెంట ట్రైన్ దిగేసి అక్కడ పక్కనున్న మీరు చూడొచ్చు, అక్కడ చిన్న గొయ్యిలా కనిపిస్తోంది, ఆ మార్గం నుంచి ఇటువైపు వచ్చే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో అటుగా వెళుతున్న అక్కడ రైళ్లకు సంబంధించి కూడా ఆగిపోయిన విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ కూడా ఆ ట్రాక్ బహుశా ఇష్యూ అయి ఉంటుంది, అందుకే ఆగిపోయిందని చెప్పి అక్కడ భావించవచ్చు. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎగ్జాక్ట్గా మనకి తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు కారణం ఏంటి? ఎందుకంటే ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేస్తూ ఉంటారు. ట్రాక్స్కి సంబంధించి ఆ బృందం ఉంటుంది, ఆ వెరిఫికేషన్ కావచ్చు, ఆ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అనేది జరుగుతూ ఉంటుంది. ట్రాక్ మ్యాన్స్ ఉంటూ ఉంటారు. దాంతోపాటు ఆయా విభాగాలకు సంబంధించిన అందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. గత కొద్ది రోజులుగా ఒడిశాలో ఇటువంటి ప్రమాదాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. జూన్ 2, 2023 ఒడిశాలో బాలసూర్లో జరిగిన ఘటన. కోరమండల్ అలాగే బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గూడ్స్ ట్రైన్
ఈ మూడు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 296 మంది, సుమారుగా 300 మంది మృతి చెందారంటే అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రమాద తీవ్రత ఒడిశా చరిత్రలోనే ఒక ఘోరమైన రైలు ప్రమాదంగా నిలిచిపోయింది. ఇంకా రెండేళ్ళు కరెక్ట్గా ఇది మార్చ్, ఇంకొక 2 నెలలు అంతే. అంటే ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. బాలాసోర్ ఘటన మర్చిపోకముందే అంటూ కూడా ఆ ఘటన ఏ స్థాయిలో పెరువిషాదాన్ని నింపిందో మనం చూసాం. దాంతోపాటు ఇటు మైసూరు దర్భంగా ఎక్స్ప్రెస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం అది కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. దాంతోపాటు చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ అది కూడా రైల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఇలా వరుస ఘటనలు, రైలు ప్రమాదాలు సగటు రైలు ప్రయాణికులని ఆందోళన గురి చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కారణం ఏంటి అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు వేగవంతం చేయడం జరిగింది. క్షతగాత్రుడి సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. ఈ ఘటన అసలు కారణం ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి అక్కడ ప్రమాద ఘటనా స్థలి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూద్దాం.